దేశ తొలి దళిత లోక్ సభ స్పీకర్ కోనసీమ అభివృద్ధి ప్రదాత దివంగత నేత జీఎంసీ బాలయోగి 73వ జయంతి కార్యక్రమాలు అమలాపురంలో ఘనంగా జరిగాయి. ఆయన తనయుడు అమలాపురం పార్లమెంట్ సభ్యుడు జీఎం హరీష్ బాలయోగి ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆయన 73వ జయంతి సందర్భంగా అమలాపురంలోని బాలయోగి ఘట్లో పుష్పాంజలి ఘటించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరీష్ బాలయోగి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు నిజమైన ప్రతినిధిగా అంకిత భావంతో సేవ చేసిన మహనీయుడు ఆయన. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి పరచడంలో ఆయన చూపిన చొరవ భావితరాలకు ఆదర్శం అన్నారు. మరీ ముఖ్యంగా కోనసీమకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. అలాంటి గొప్ప వ్యక్తి కడుపున జన్మించడం తన పూర్వజన్మ సుకృతమని హరీష్ బాలయోగి అన్నారు. తన తండ్రిని ఆదరించినట్టుగానే తనను కూడా ఆదరించి పార్లమెంట్ సభ్యుడిగా ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. సార్ అందరూ అన్న మీరు ముందున్న వాళ్ళు ఎవరు కంగారు పడద్దు 1 by 1 వెళ్ళరు కానీ వెనకాల ఎవరున్నారు తెలియట్లేదు కదా అన్నారు కూడా నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈ రోజున 73 మా నాన్నగారు జీఎంసీ బాలయోగి గారు జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థానిక ఎమ్మెల్యేలు మన బండారు సత్యనందరావు గారికి, అలాగే మా గిడ్డి సత్యనారాయణ గారికి, మన డాట్ల సుబ్బరాజు గారికి, అలాగే తదివరులు, అలాగే మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, ప్రజల సమస్యల గురించి మనం పోరాడాలి. వాళ్ళు ఎంత సమస్య అయినా సరే మన ప్రయత్నం అనేది మనం ఖచ్చితంగా మనం చేసి చూపించాలి. ఎంత అసాధ్యమైనా సరే దాన్ని సాధ్యం చేసే లక్ష్యంగా ఆయన పెట్టుకునేవారు. ఆయన కొడుకుగా నేను ముందుకు వచ్చి నేను గత 5 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండడం జరిగింది. నేను ముందుగా 2019లో రావడం జరిగింది. 2019లో వచ్చినప్పుడు సుమారు నేను అందరికీ కొంచెం తక్కువగా తెలుసు. జీఎంసీ బాలయోగి గారు అబ్బాయి అని మాత్రం అందరికీ తెలుసు. కానీ ఆనాడే నన్ను కేవలం ఒక స్వల్ప మెజారిటీతో 37,000 మెజారిటీతో నేను ఓడిపోవడం జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా నేను ఒకటే అనుకున్నా, ఎందుకంటే ఈ ప్రాంత వాసులందరూ కూడా మా నాన్నగారు వాళ్ళ ఇంటి బిడ్డలాగా, ఒక ఇంటి కొడుకులాగా చూసుకునేవాళ్ళు. నేను 5 సంవత్సరాల నుంచి కూడా నేను ప్రతి ఇంటిని దాటి వాళ్ళందరితో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఏ విధంగా మా నాన్నగారి ఆశయాల్ని వాళ్ళు ఎప్పుడు ఎదురు చూస్తున్నారో, ఆయన అనుకున్న ఆశయాలు ఏమేమి ఇంకా పూర్తి అవ్వలేదో ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. అలాగే ఈ 5 సంవత్సరాలు నేను అలాగే పోరాడుతూ అలాగే ఉంటూ ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల మీద పోరాడుతూ ఉంటూ మొన్న ఎన్నికల్లోని మా నాన్నగారి మీద అభిమానంతో ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం మీద నమ్మకంతో మమ్మల్ని ఒక అద్భుతమైన మెజారిటీతో కేవలం 4,43,000 మెజారిటీతో మమ్మల్ని గెలిపించడం జరిగింది. దానికి నేను ఎప్పుడైనా సరే మీ అందరికీ ఒకే మాట, ఇక్కడ ఉన్న జిల్లా ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేసుకుంటా, మీరు మా పైన పెట్టిన నమ్మకాన్ని మేమందరం కూడా ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని అనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా. ఎందుకంటే మీరు ఈ గత 5 సంవత్సరాలు మీరు చూశారు, ఈ ప్రాంతం ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు. ఇక్కడ ఉన్న రోడ్ల సమస్య అయినా సరే, నీళ్ళు వాటర్ ట్యాంకర్లు అయినా సరే, చాలా వరకు డ్రైనేజ్లు అయినా సరే, లేకపోతే గ్రోయిన్స్ రివెట్మెంట్ అయినా సరే, ఇవన్నిటి మీద కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏది అయినా సరే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అన్ని విషయాల మీద కూడా మేము చర్చించడం జరిగింది. ఎక్కడెక్కడ ఏం ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా మేము ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాంతోపాటు కేంద్రానికి తీసుకెళ్ళి దీనిపైన ఏ విధంగా చర్యలు తీసుకున్నాం అనేది కూడా త్వరలోనే మీ అందరికీ తెలియజేసుకుంటా. అలాగే ఈ ప్రాంతానికి మా నాన్నగారు ఒక కళ, రైల్వే లైన్ అనేది ఆయన ఒక కళ. ఆనాడే పోరాడారు దాన్ని సాధించడానికి. కానీ ఆయన చనిపోయిన తర్వాత దాని సరైన నాయకులు ఎవరు దాని మీద దృష్టి పెట్టలేకపోయారు. కానీ
మేము గత 2014 నుంచి 19లోకి వచ్చినప్పుడు మెండి రైల్వే లైన్ ముందుకు తీసుకెళ్ళాం. కానీ గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం మెండి పట్టించుకోలేని పరిస్థితిలోకి వచ్చారు. ఏదైనా సరే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మళ్ళీ దాన్ని ఇంపార్టెన్స్ తీసుకుంటూ కేంద్రంతో మాట్లాడుతూ మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లోని సుమారు 150 కోట్లు పింక్ బుక్ మల్టీపర్పస్ హాల్ ఏర్పాటు చేసుకుని, అలాగే స్విమ్మింగ్ అనేది కాంపిటీషన్లో కూడా చాలామంది పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాన్ని కూడా మనం ఏర్పాటు చేసేలాగా మనం బాధ్యత